తిరిగాడు, మంత్రులు తిరిగారు, ఎమ్మెల్యేలు తిరిగారు. అయినా సరే పట్టణ ఓటర్లు కర్రుగాల్చి వాత పెట్టారు కాంగ్రెస్ పార్టీకి. పంచాయతీ ఎన్నికల్లోనూ సురుకు పెట్టారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ గుంపు మేస్త్రీ పార్టీని బండకేసి బాదారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని జలకిచ్చారు పట్టణ ఓటర్లు. 90% మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గప్పాలు కొట్టాడు. కానీ 50% స్థానానికే పరిమితమైంది కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికల్లో పరువు కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి గాయగాయ తిరిగాడు. అయినా కూడా జనం పట్టించుకోలేదు. మంత్రుల ప్రచారాన్ని కూడా పట్టణ ఓటర్లు లైట్ తీసుకున్నారు. మంత్రి వివేక్కు సొంత నియోజకవర్గంలోనే ఊహించని షాక్ తగిలింది. కేతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మట్టి కరిచింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. మంత్రి వివేక్ ఇన్ఛార్జ్గా ఉన్న మెదక్ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా ఘోర పరాభవమే ఎదురైంది. కొత్తగూడెంలో కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు సాధించింది సిపిఐ. కొత్తగూడెంలో పొంగులేటి సిపిఐల పొత్తు కుదరలేదు. అది బెడిసి కొట్టింది. ఒంటరిగానే బరిలో దిగిన సిపిఐ కొత్తగూడెంలో విజయం సాధించింది. కొత్తగూడెం ఎఫెక్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి దూరమైంది సిపిఐ. వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న పొంగులేటి తొర్రూరు, వర్ధన్నపేట, జనగామలో ప్రచారం చేశాడు. అయినా అక్కడ కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి కూడా జలక్ తగిలింది. వేం నరేందర్ రెడ్డి సొంత మండలం కేసముద్రం మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. సీఎం తిరిగాడు, మంత్రులు తిరిగారు, ఎమ్మెల్యేలు తిరిగారు. అయినా సరే పట్టణ ఓటర్లు కర్రుగాల్చి వాత పెట్టారు కాంగ్రెస్ పార్టీకి. పంచాయతీ ఎన్నికల్లోనూ సురుకు పెట్టారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ గుంపు మేస్త్రీ పార్టీని బండకేసి బాదారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని జలకిచ్చారు పట్టణ ఓటర్లు. 90% మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గప్పాలు కొట్టారు. కానీ 50% స్థానాలకే పరిమితమైంది కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికల్లో పరువు కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి గాయగాయ తిరిగాడు. అయినా కూడా జనం పట్టించుకోలేదు. మంత్రుల ప్రచారాల్ని కూడా పట్టణ ఓటర్లు లైట్ తీసుకున్నారు. మంత్రి వివేక్కు సొంత నియోజకవర్గంలోనే ఊహించని షాక్ తగిలింది. కేతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మట్టి కరిచింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. మంత్రి వివేక్ ఇన్ఛార్జిగా ఉన్న మెదక్ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా ఘోర పరాభవమే ఎదురైంది. కొత్తగూడెంలో కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు సాధించింది సిపిఐ. కొత్తగూడెంలో పొంగులేటి అహంకారం కారణంగా కాంగ్రెస్, సిపిఐల పొత్తు కుదరలేదు. అదే బెడిసి కొట్టింది. ఒంటరిగానే బరిలో దిగిన సిపిఐ కొత్తగూడెంలో విజయం సాధించింది. కొత్తగూడెం ఎఫెక్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి దూరమైంది సిపిఐ. వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న పొంగులేటి తొర్రూరు, వర్ధన్నపేట, జనగామలో ప్రచారం చేశాడు. అయినా కూడా అక్కడ కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి కూడా జలక్ తగిలింది. వేం నరేందర్ రెడ్డి సొంత మండలం కేసముద్రం మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. సీఎం తిరిగారు, మంత్రులు తిరిగారు, ఎమ్మెల్యేలు తిరిగారు. అయినా కూడా పట్టణ ఓటర్లైతే కర్రుగాల్చి వాత పెట్టారు అధికార కాంగ్రెస్ పార్టీకి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, సీఎం మంత్రులు ప్రచారం చేసినా కూడా పట్టణ ప్రజలైతే అధికార పార్టీకి జలకిచ్చారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ కలిగింది. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 90% మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి. ఉచితంగా ప్రచారం చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు లేవు. కానీ రేవంత్ రెడ్డి
తను నమ్ముకున్న కార్యకర్త కోసం గ్రామ పంచాయతీలే కాదు మున్సిపాలిటీలకు సైతం వచ్చి ప్రచారం చేస్తాను, ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా వస్తానని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కానీ రేవంత్ రెడ్డి ప్రచారం చేసినట్టు ఏ మాత్రం కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూడదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. పరిగి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. కానీ పరిగి మున్సిపాలిటీ పూర్తి స్థాయి మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రానటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం కాంగ్రెస్ నానా తంటాలు పడుతుంది, అదైతే ఫైట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మంత్రుల్లో కూడా జలక్ కలిగింది. మంత్రి వివేక్ సొంత నియోజకవర్గంలో కేతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ సొంత నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఉండి ఆయన మెదక్కి సైతం పట్టించుకున్నటువంటి పరిస్థితి. అక్కడ మెదక్లోనూ కాంగ్రెస్ పార్టీ ఈ ఘోర పరాభవం ఉంది. బీఆర్ఎస్ పార్టీ అక్కడ విజయ దుందువి మోగించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్ని తానే వ్యవహరించారు. కాంగ్రెస్ లో తాను కీలకమని చెప్తున్నటువంటి సందర్భంలో ఆయన మా వరంగల్ పార్లమెంట్ లో ఇష్టంగా పర్యటించారు. అటు వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి జనగామ నియోజకవర్గంలో సైతం ఆయన ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. అక్కడ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి ప్రచారం నిర్వహించారు. రెండోది అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని సైతం ఆయన కొంత దురుసుగా మాట్లాడి వైరల్ అయినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో పనిచేయండి అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే అక్కడ జనగామలోనూ అంగేర్పడింది. జనగామలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నా. అటు తొర్రూరు నియోజకవర్గం, తొర్రూరు మున్సిపాలిటీ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరవేసింది. తొర్రూరు మున్సిపాలిటీ పైన అటు వర్ధన్నపేటలో సైతం బీఆర్ఎస్ గెలిచినటువంటి పరిస్థితి. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసి ఒక వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించి తక్కువ ఓట్లు చూపించి కాంగ్రెస్ అభ్యర్థికి గెలిపించినట్టుగా ప్రకటించడంతో అక్కడ ఆందోళన కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. వర్ధన్నపేట కూడా కాంగ్రెస్ లో ఓటమి పాలైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వర్ధన్నపేటలో ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు వర్ధన్నపేటకు. అదేవిధంగా తొర్రూరు మున్సిపాలిటీలో ఓటమి పాలైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వరంగల్ జిల్లాలో ముఖ్యంగా మహబూబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ కలిగింది. ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సొంత మున్సిపాలిటీలో కాంగ్రెస్ పూర్తి స్థాయి మెజార్టీ దక్కలేదు. 16 వార్డులకు సంబంధించి 8 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపొందింది, మరో 8 వార్డులు కాంగ్రెస్ గెలిచినటువంటి పరిస్థితి. అక్కడ హంగ్ ఏర్పడింది. అటు మహబూబాద్ లోను అదే పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా హంగ్ ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ అదే విధంగా సిపిఐ అక్కడ గెలుపొందిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి తీవ్ర పరాభవం మహబూబాద్ నియోజకవర్గంలో జరిగినటువంటి పరిస్థితి. వేం నరేందర్ రెడ్డి సొంత ఇలాకాలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా వరకు ఎమ్మెల్యేలకు సంబంధించి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయి మెజార్టీ దక్కలేదు. చాలా నియోజకవర్గాలు అంగేర్పడినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అందులో కల్వకుర్తి ఎమ్మెల్యే ఆమన్గల్లు మున్సిపాలిటీలో అంగేర్పడింది. అదేవిధంగా దేవరకొండ మున్సిపాలిటీలో అంగేర్పడినటువంటి పరిస్థితి మనం చూస్తాం. దేవరకొండ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజార్టీ రానటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇటు వేములవాడ నియోజకవర్గం ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కొత్త నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రానటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ తమకు ఎదురు లేదు, మాకు ఏ పార్టీ పోటీ కాదని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో జరిగినటువంటి మంత్రుల సమావేశం అనంతరం ఆయన మాట్లాడి ఉన్నారు. మంత్రులు సైతం కాంగ్రెస్ పార్టీ అవలీలగా మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ప్రదీప్ మీరు అన్నట్టు మంత్రులు అవలీలగా మేము మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పి మంత్రులు సైతం చెప్పారు. అందులో భాగంగానే 90% పైగా సీట్లు సాధిస్తామని పిసిసి చీఫ్ కూడా చెప్పడం జరిగింది. బట్ ఇవాళ అధికార పార్టీ అయితే 50% మాత్రమే సీట్లు దక్కించుకుంది. మరోపక్క చూసుకున్నట్లయితే సొంత నియోజకవర్గాల్లో ఓటమి చవి చూశారు. అలాగే మీరు అన్నట్టు హంగ్ కూడా ఏర్పడింది. ఇటు భద్రాద్రి కొత్తగూడానికి వచ్చినట్లయితే మంత్రి పొంగులేటి తీరుపై అసంతృప్తిగా ఉంది సిపిఐ. అందుకే ఒంటరిగా బరిలోకి దిగింది. కొత్తగూడెంను సిపిఐ అయితే కైవసం చేసుకుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి కొత్తగూడెం కార్పొరేషన్ లో 60 వార్డులు ఉన్నాయి. సిపిఐ ఎమ్మెల్యే కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి సిపిఐ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఆ కార్పొరేషన్ లో తమకు కలిసి పనిచేద్దాము, మాకు 20 వార్డులు ఇవ్వాలని చెప్పి ఆయన ప్రతిపాదన చేశారు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందుకు నిరాకరించారు. చివరి వరకు సిపిఐకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఆశించిన సీట్లు ఇవ్వడంతో వారు విసుగు చెంది నేరుగా రంగంలో బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ కంటే కొత్తగూడెంలో అత్యధిక సీట్లు సాధించి సిపిఐ సత్తా చాటినటువంటి పరిస్థితి. ఏదైతే కొత్తగూడెం పొత్తు ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పడింది. సిపిఐకి సంబంధించినటువంటి పార్టీ నేతలు ఒంటరిగానే
బరిలో దిగారు. అక్కడక్కడ మినహాయిస్తే ఎక్కువ శాతం కాంగ్రెస్ సంబంధించి సిపిఐ కలిసి పని చేయలేదు. ఈ ప్రభావం కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర ప్రభావం చూపిందని చెప్పి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒంటెత్తు పోకడల వల్లే సిపిఐ కాంగ్రెస్ తో కట్టిపోయిందన్నటువంటి భావనలో ఉన్నారు. ఎందుకంటే మహబూబాబాద్, అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గం కావచ్చు, దేవరకొండ లాంటి ప్రాంతాల్లో పాటుగా చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో హంగ్ వచ్చినటువంటి పరిస్థితి. అదే సిపిఐతో కలిసి పనిచేస్తే తమకు ఆ పరిస్థితి వచ్చేది కాదన్న భావనలో కాంగ్రెస్ పార్టీ నేతలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒంటెత్తు పోకడలతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందన్నటువంటి భావనలో అధికార పార్టీ నేతలు ఉన్నటువంటి పరిస్థితి. సిపిఐ అక్కడ చాటినటువంటి పరిస్థితి మనం. మరోవైపు ఇంకొక ఆసక్తికర పరిణామం, జగిత్యాల నియోజకవర్గం రాష్ట్రంలో సంచలనంగా మారింది ఈ మున్సిపల్ ఎన్నికల్లో. ఎందుకంటే అక్కడ మాజీ మంత్రి జీవన్ రెడ్డి 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి జీవన్ రెడ్డి తన వర్గీయులకైనా పార్టీ నుంచి కష్టకాలంలో పార్టీని పట్టుకున్నటువంటి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వండి అని చెప్పి అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఆయన సూచించారు, వేడుకున్నారు. కానీ అక్కడ అయితే కాంగ్రెస్ లో చేరినటువంటి జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన ఒంటరిగానే బరిలో దిగారు. స్వతంత్ర అభ్యర్థులను బరిలో దింపి కాంగ్రెస్ పార్టీ గీటుగా ఆయన సత్తా చాటిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీంతో అక్కడ జీవన్ రెడ్డి జలకించినటువంటి పరిస్థితి. అయితే వలస వచ్చినటువంటి పార్టీ బ్రాంచ్ ఎమ్మెల్యేలు ఎవరైతే సంజయ్ కావచ్చు, అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఊహించని పరాభవం ఎదురైందని చెప్పొచ్చు. ఎందుకంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాలకు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే మున్సిపాలిటీలో 37 ఏదైతే బీ ఫామ్లు తన వర్గీయులకే ఇచ్చారు. అయినా పూర్తి స్థాయి మెజార్టీ అక్కడ రానటువంటి పరిస్థితి. అక్కడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సైతం అక్కడ గద్వాల ఓటర్లు జలకిచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి సైతం అక్కడ జలకిచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. మున్సిపల్ పట్టణ ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల గుర్రుగా ఊరు అనేది స్పష్టం అవుతుంది. ఎందుకంటే అనేక ప్రలోభాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిష్ట వేసి ప్రలోభ పెట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఓటు వేయలేదు. బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు ఆ స్థాయిలో డివిజన్లు అయితే మున్సిపాలిటీలు రావడం కాంగ్రెస్ పార్టీ నేతలను విస్మయానికి గురి చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.